థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్. హాయ్ అండి అందరికీ. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అంటే మమ్మల్ని స్టార్స్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మీలాంటి స్టార్స్కి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అంటే థ్యాంక్స్ అంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అంటే నాన్నగారి గురించి తర్వాత చెప్తాను, ముందు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ బాగా చూసుకున్నందుకు, తర్వాత కొత్త డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. తర్వాత మా ప్రెజెంటర్ సరస్వతి గారికి తన వంతు తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ హెల్ప్ చేసిన ప్రెజెంటర్ గారి సరస్వతి గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత డైరెక్టర్ వీరు అన్నయ్య, నేను అన్నయ్య అంటూ ఉంటాను. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇండస్ట్రీకి వచ్చిన ఈ కొత్త టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఒక ఫియర్తో కొంచెం నాకున్న మొహమాటానికి వీటన్నిటిని పక్కన పెట్టించి నాకు ఎంత కంఫర్టబుల్ లెవెల్స్ ఉంటే అంత కంఫర్టబుల్ లెవెల్స్ తీసుకెళ్ళి నన్ను కొంచెం ఫ్రీ చేసి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. తర్వాత డిఓపి సతీష్ గారు, ఆయన్ని సెట్లో సార్ అంటాను, ఇప్పుడు ఆయన కూడా అన్నయ్య అనాలనిపిస్తుంది. అసలు కెమెరాని ఫేస్, అసలు నేను నార్మల్గా ఫొటోస్ కూడా పెద్దగా దిగను, అలాంటిది కెమెరాని ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చిన సతీష్ గారికి చాలా థ్యాంక్స్. సతీష్ గారు ఏంటంటే అసలు ఒక కొత్త హీరోకి సతీష్ గారు కంపల్సరీ కావాలి. ఆ హీరో ఎక్కడ వాళ్ళకుండే ఆ ఫియర్ని అదంతా సతీష్ గారి దగ్గర అది ఆటోమేటిక్గా పోతుంది. స్పెషల్గా నాకైతే సతీష్ గారు చేసిన హెల్ప్ ఏంటంటే, కళ్యాణ్ నువ్వు ఎలా చేయగలిగితే అలా చేసే. నీ జనరల్గా ఈ కెమెరా పెట్టినప్పుడు కళ్యాణ్ ఎట్రా ఇలా, లేదా ఏ హీరోకైనా ఎట్రా అని చెప్పొచ్చాము. కానీ సతీష్ గారు ఏంటంటే నేను ఎక్కడ దాన్ని కొంచెం భయపడతాను లేదా మొహమాట పడతానని చెప్పి నేనున్న ప్లేస్ నుంచి సతీష్ గారే కెమెరాని చేంజ్ చేసేవాళ్ళు. అది చాలా థ్యాంక్స్ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ గారు, సార్ చాలా థ్యాంక్స్ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మా ఫ్రెండ్స్ కూడా జనరల్గా వింటూ ఉంటారు ఈ సాంగ్స్. ఆ బీజిఎం కానీ ఎవర్ గ్రీన్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఈ ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. మీకంటే నాకు తేజ బాగా క్లోజ్ కాబట్టి తేజకి ఎక్కువ క్లోజ్ థ్యాంక్స్ చెప్పాలి నేను. తర్వాత మనకి ఆర్టిస్టులు అంటే సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న, వీళ్ళిద్దరూ ఒక సొంత తమ్ముళ్ళ చూసుకొని సెట్లో నేను ఎక్కడ భయపడుతున్నా కానీ సప్తగిరి అన్న కొంచెం ఎంటర్టైన్ చేస్తూ జోకులు వేస్తూ నాలో ఉన్న భయాన్ని పోగొడుతూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ షూట్ ప్రశాంతంగా నాకు ప్రశాంతంగా కంప్లీట్ చేసి ఇలా చేసుకున్న సప్తగిరి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. తర్వాత కసిరెడ్డి అన్న నాకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. దాన్ని ఏముంది లేరా, అది పెద్ద మ్యాటర్ కాదు, ఏదైనా ఎంటీగా ఉన్న ప్లేస్లో ఇలా కవర్ చేయి అని చెప్తూ ఉంటారు. తర్వాత వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ లైవ్లో చూశాను. వీటీవీ గణేష్ గారు సెట్లో నా కోసం అని చెప్పి ప్రాన్స్ కర్రీ చేసి పెట్టారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఎక్కడో తమిళ ఇండస్ట్రీలో ఉన్న సార్ ఇక్కడికి వచ్చి ఏం తింటావు బాబు అని అడిగి మరీ ప్రాన్స్ కుక్ చేసి పెట్టడం, అది నాకు ఒక స్పెషల్ మూమెంట్ నాకు. తర్వాత రాయాంచా, షీఈ్ ఏ గ్రేట్ యాక్టర్. అసలు నాకు తెలియదు అసలు ఆ ఏడుపు ఎలా వస్తుందో, ఏడుపు సీన్ వచ్చినప్పుడు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హాసిని అండ్ విష్కా వీళ్ళిద్దరితో ఎక్కువ సీన్ లేకపోయినా కానీ బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అది నాకు చాలా యూజ్ అయింది. తర్వాత థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజు గారు. యా
అండ్ సంధ్య అండ్ జ్యోతిక థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. తర్వాత ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో ఒక 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీకి సంబంధించింది. దాంట్లో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ చేసిన ట్రైనర్ ధనరాజ్కి థ్యాంక్ యూ బ్రో. ఏమీ తెలియని అమాయకుల్లానే మాట్లాడుతున్నాడు. బ్రెజిల్ అమ్మాయిని జుర్రుకున్నాడు. లిప్ లాక్ చూసాం, రాయించ కూడా ఉడబడినట్టుంది. ఎన్ని టేకులు అండి? ఎన్ని టేకులు? అది లిప్ లాక్ ఎన్ని టేకులు అది సార్ చెప్పండి సార్. అరే భలే ఉంది. అంటే ఆ రోజు మొత్తం ఒక కాల్ షీట్ వేశారు ఈ అమ్మాయికి, ఆ బ్రెజిల్ అమ్మాయికి. సాయంకాలం వరకు ఏ టేక్ బాగుంటే అది బాగుంటుంది. సూపర్ తమ్ముడు, నిజంగా అదృష్టవంతుడు. మాకు హాసిని లేదు కదా. క్షమించండి, ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ గ్యాబీ రాక్, తను రోజీ అనే ఒక క్యారెక్టర్ చేసింది. తను బ్రెజిల్ నుంచి వచ్చినా సరే అక్కడి నుంచి ఒక 15 days అమ్మాయి ఆన్లైన్లో వర్క్షాప్ చేసాము. తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయికి చాలా బాగా చేసిందండి. తన సీన్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా, చాలా లవ్లీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీలో నేనైతే డ్యాన్స్ బాగానే ట్రై చేశాను. దానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన భాను మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి. భాను మాస్టర్ ఏంటంటే లైక్ మంచిగా, అంటే ఎక్కడ నేను స్టెప్స్ ఇబ్బంది పడుతున్నా కానీ కళ్యాణ్ ఇట్స్ ఓకే, నీ కంఫర్ట్ ఉన్నది చేసి, లేదా ఆ స్టెప్ మార్చడం కుదరకపోతే లేదు కళ్యాణ్ ఇది కొంచెం కష్టపడు అయిపోతుంది అని. వర్షంలో కాకినాడ షూట్ టైంలో వర్షం బాగా పడుతుంది, ఆ టైంలో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మంచి జోష్ ఇచ్చి, బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరినైనా పిఆర్ఓ సతీష్ గారికి, అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య, మంచి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ చాలా స్పెషల్గా సుమా గారికి. చెప్పు కళ్యాణ్. మేడం నేను అంటే చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ. టీవీలో చూస్తూ అనుకునేవాళ్ళం అదే ఎప్పుడైనా మీట్ అవ్వాలని. అంటే అవ్వదైతే తెలియదు, బట్ అనుకునేవాళ్ళం. బట్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ నా ఈవెంట్కి నన్ను ఇలా ఈ స్టేజ్లో హోస్ట్ చేసి నన్ను, అంటే జనరల్గా అందరూ మీ యాంకరింగ్ ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒకట్లే పర్లేదు, ఇట్స్ ఓకే. నా యాంకరింగ్ ఏంటో నాకు కూడా తెలియదు, వదిలేసే, ఇట్స్ ఫైన్. అదొక యాంకరింగ్ అంతే. మీ యాంకరింగ్ అందరికి చాలా సక్సెస్ ఇస్తుందని చెప్తూ ఉంటారు. అందుకు చాలా అయ్యో దాన్ని థ్యాంక్స్ చెప్పాలి మేడం. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కెరియర్. అండ్ ఇలాగే మీ కుటుంబం పట్ల నీకు ఉండేటువంటి రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీ కాళ్ళకు కూడా దండం పెట్టి పెద్దాడు ఆయన, సప్తగిరి గారు. ఊరికే అట్లా కవరింగ్ ఇచ్చేస్తూ వెళ్తుంటాడు, పెట్టేసి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్కి కారణం అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మే 22 మనం మూవీ థియేటర్లో కలుద్దాం. తర్వాత మా అసిస్టెంట్స్ అయ్యి ఉండొచ్చు, మేకప్ మ్యాన్ మోహన్ అన్న అయ్యి ఉండొచ్చు, హెయిర్ స్టైల్స్ పవన్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ కంటే నేను మీ అందరినీ ఏదైనా ఇబ్బంది పెట్టుంటే, ఈవెన్ లైట్ మ్యాన్స్ని కానీ ఏదైనా నేను ఒక షార్ట్ చేస్తున్నప్పుడు 1-2 టేకులు ఎక్కువ తీసుకున్నా, ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళ కష్టం ఏంటో నేను చూశాను. వాళ్ళు కొంతసేపు అన్న లైట్ అలా గాల్లో పట్టుకొని ఉండాలి. నా వల్ల ఏదైనా టేక్ లేట్ అయ్యి వాళ్ళు అంతసేపు పట్టుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండుంటే వాళ్ళందరికీ చాలా సారీ అండి. మా అసిస్టెంట్గా అయ్యి ఉండొచ్చు, మా ఎవరినైనా వెళ్ళారని నన్ను ఇబ్బంది పెట్టుంటే చాలా సారీ అండి.
ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాలి. నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు. అంటే అందరికీ ఎవరి నాన్న అంటే వాళ్ళకి స్పెషలే ఉంటుంది. నాకు మాత్రం మా నాన్నని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ దేవుళ్ళు సినిమాలో ఒక లైన్ ఉంటుంది కదా, మా రాముడి కష్టం లోకలు ఎవరూ పడలేరని. అలాంటి కష్టం మా నాన్న పడుతున్నప్పుడు నేను చూసేవాడిని. సో ఆయన కష్టం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చింది. దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దానికి మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాన్న, ఈ సెట్స్లో నేను ఎక్కడన్నా ప్రొడ్యూసర్ కొడుకుగా బిహేవ్ చేసుంటే సారీ నాన్న. అంటే వర్క్ విషయంలో ప్రొఫెషనల్ అన్న. నీకు గుర్తుందో లేదో, నేను నీకు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఇంటికి వచ్చి చెప్పాను. నేను ఏమంటే, ఆయన మ్యూజిక్ చేసే దాంట్లో కీరవాణి గారు పాట పాడటానికి వచ్చారు. కీరవాణి గారు ఆయన నిలబడి పాట పాడుతున్నాడని 30 గంట సేపు ఆయన నిలబడే ఉన్నాడు. నీకు ఆ రోజు గుర్తుందో లేదు, వచ్చి చెప్పాను నేను, సంస్కారం అనేది అలా ఉంటుందని. ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పాను నేను. 30 గంట నిల్చున్నాడు ఆయన ఆ రోజు నాకు ఎంత నచ్చాడంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు అసలు ఈ రోజుల్లో కూడా ఎలాంటి మనుషులు ఉంటారో అనిపించే విధంగా నచ్చాడు నాకు. ఆయన చూడటానికి ఎంత నిర్భయంగా ఉంటాడు, ఆ మ్యూజిక్ ఎంత బాగా ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఆయన చూసి నేర్చుకోవాలి సంస్కారం అనేది. మా తర్వాత మా అమ్మ గురించి చెప్పాలి. మా అమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం ఎప్పుడు వస్తాను అని. అండ్ మా అమ్మ ఇక్కడికి ఈరోజు రాలేదు. అండ్ ఎందుకు తను మా ఊర్లో అందరితో వాళ్ళ ఫ్రెండ్స్తో చూద్దామని వెయిట్ చేస్తుంది 22వ తారీఖు. ఇంట్లో అందరికంటే మా అమ్మకి నేనంటేనే కొంచెం ఎక్కువ ప్రేమ. ప్రతి దాంట్లో నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈవెన్ ఒక ఇడ్లీ ఒక దోశ వేసి దాంట్లో అయినా కానీ ఒకటి నాకు ఎక్కువ పెడుతుంది. కానీ తర్వాత మా అక్క గురించి చెప్పాలి. మా అక్క థ్యాంక్స్ అక్క, నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. నేను ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోయేవాడిని. అదే టైంలో మా అక్క ఎగ్జామ్ రాసేది. మా అక్క ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయ్యేది. తర్వాత ఈరోజు నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ అటెండ్ అవుతుంటే మా అక్క ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మా బావగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. మా బావగారు ఈ మూవీలో మేనేజింగ్ అది డిపార్ట్మెంట్లో చూసుకున్నారు. తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు, పాప పేరు ధరణి, బాబు పేరు చెర్రి. ఒక 25 ఏళ్ళ కుర్రోడు ఇంటికి వెళ్ళాలి అని ఆలోచన వస్తుంది అంటే దానికి కారణం వాళ్ళిద్దరే. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు నాలాంటి యూత్ అంతా ఇప్పుడు చాలా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఫీల్డ్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మన సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైజాగ్ జగదాంబ సెంటర్లోను, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోను, బెజవాడ బెంచ్ సర్కిల్లోను, హైదరాబాద్ అబిట్స్లోను స్వచ్ఛమైన అవకాశం కోసం పిచ్చివాళ్ళే తిరుగుతున్నారు చాలామంది కుర్రోళ్ళు. వాళ్ళందరికీ ప్రతి ఫీల్డ్లో అవకాశం ఇవ్వండి నాన్న. వాళ్ళందరికీ నువ్వు కూడా అవకాశం ఇస్తామని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు. మే 22వ తారీఖు కలుద్దామండి. ఈ పురుష మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకు చూడాలి అంటే అది థియేటర్కి వెళ్ళినాక మీకే అర్థమవుతుంది. కానీ ఎందుకు వెళ్ళాలి, అసలు థియేటర్ వరకు ఎందుకు వెళ్ళాలి అంటే అసలే సమ్మర్, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటారు. ఈ సినిమాకి బయట మనం ఫ్రెండ్సో లేదా
సపరేట్గా లైక్ ఈ హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ వీళ్ళందరూ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంటారు కదండి, ఆ ఫ్యామిలీలో మా అన్నతో ఒకసారి బయటికి వెళ్తే బాగుండే అనే చెల్లిని అన్నయ్య తీసుకెళ్ళొచ్చు, మా తమ్ముడితో ఒకసారి సినిమాకు బయటికి వెళ్తే బాగుండిద్దనే అక్కని కానీ తీసుకెళ్ళొచ్చు, సినిమాకి తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఈవెన్ ముసలోళ్ళైనా కానీ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ కోసం కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి అవసరం లేదు, మీరు పురుష మూవీకి వచ్చేయండి, అది మీరు అందరూ ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. మే 22 తారీఖు కలుద్దాం. ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మే 22 ఈవినింగ్ సక్సెస్ మీట్లో కలుద్దాం అండి. థ్యాంక్ యూ. అందరూ పెద్ద ట్రైలర్ చూసారా? పెద్ద ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. June 4th పెద్ద మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. అండ్ మీకు కూడా సూపర్ సక్సెస్ రావాలి అని ప్రొఫెషనలీ పర్సనలీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను, మీకు మీ నాన్నగారికి కూడా. అండ్ సప్తగిరి గారు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మే 22వ తారీఖున మనం థియేటర్లో కలుద్దాము పురుష చూడ్డానికి. ఓకే, సో ఒక్కసారి వెళ్తూ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు యూవీ మీడియా. ఇవాళ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. యూవీ మీడియా అంటేనే ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఆన్ May 22nd. కలుద్దాము ఇన్ థియేటర్స్ ఫర్ పురుష. గుడ్ నైట్, శుభరాత్రి, బాయ్ బాయ్.